హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మనం రీసెర్చ్ చేస్తున్న డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా సూట్ అవుతున్న ప్రాపర్టీస్లో భాగంగా ఇప్పుడు మనకి నిన్న మొన్నటి దాకా డెడ్ జోన్ లాగా ఉండి ఇప్పుడు మళ్ళీ గోల్డ్ మైన్గా మారబోతున్న జోన్ వచ్చేసరికి మనకి ఇబ్రహీంపట్నం జంక్షన్ దాటాక అంటే కంచిచర్ల రూటు హైదరాబాద్ నుంచి ఇటు 6 లేన్ నుంచి 8 లేన్ అవుతుంది. దాంతోపాటు మనకి ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డు వైకుంఠపురం నుంచి దాములూరు బ్రిడ్జ్ పడుతుంది. దాంతోపాటు మీకు నంబూరు నుంచి ఎర్రబాలు రైల్వే లైన్ వెళ్తుంది. అవుటర్ రింగ్ రోడ్డు ఉంది. ఇక్కడ ఈ పాయింట్ నుంచి 6 కిలోమీటర్ల అటు అవుటర్ రింగ్ రోడ్డు, 6 కిలోమీటర్లు ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డు, మధ్యలో రైల్వే లైన్ వెళ్తుంది. సో ఇంత కనెక్టివిటీ రాజధానికి కనెక్ట్ అవుతూ కేవలం 10-12 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ లేఅవుట్ రాజధానికి కనెక్ట్ అయి ఉండడం, ఇంక్లూడింగ్ నదిలో డిస్టెన్స్ కూడా కలుపుకొని రాయపూడి దగ్గరికి వచ్చేసరికి 10 నుంచి 12 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఇక్కడ ఇది ఉంటుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోదలుచుకుంటే కనుక ఇదేంటంటే ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్, అన్నీ 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్. అలాగే కనపడుతుంది మనకి జనరల్గా ఏంటంటే అది అమృత్ సాయి ఇంజనీరింగ్ కాలేజీ. సో ఎటు చూసినా 40 ఫీట్ సిమెంట్ రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్. అలాగే ఇది కూడా 40 ఫీట్ రోడ్స్. మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు. సో ఇవన్నీ పార్క్స్ అన్నమాట. ఇవన్నీ మీకు ఇచ్చిన పార్క్స్, ఈ కాంపౌండ్ వాల్ కట్టి ఉన్నాయన్నీ పార్క్స్కి సంబంధించినవి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు తక్కువ టైంలో అంటే పాత రేటు దొరుకుతుంది కాబట్టి మీకు అంతకుముందు మీరు లేఅవుట్ స్టార్ట్ చేసి అమ్మింది కూడా 10 నుంచి 12,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్మినట్టున్నారు. సో అదే ప్రైసెస్లో మనకి ఇప్పుడు 12 నుంచి 13, 14, 15 అలా పెంచబోతున్నారు. త్వరలోనే 15, 18 అలా అంటే ఫ్లోటింగ్ రేట్స్ అప్లై కాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న కరెంట్ సినారియోలో భాగంగా ఫ్యూచర్లో అంటే పెరిగిపోయినప్పుడు ఇన్వెస్ట్ చేసే బదులు ఇప్పుడు స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ ప్రైసెస్ దొరుకుతాయి. మనకి కేవలం 25,000 లేదా మ్యాక్సిమం 30,000 అనేది టార్గెట్ పెట్టుకుని దీన్ని రూపాయికి రూపాయి రాగానే మనం డిస్క్లోజ్ చేసుకోవచ్చు, లేదా దీంట్లో ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేదాకానే మీకు మనం ఈల్డింగ్ పీరియడ్గా మనం పరిగణించవచ్చు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఈ రెండింటిలో ఏది ప్రోగ్రెస్ మొదలుపెట్టినా కూడా సూపర్ స్పెక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి త్వరపడి బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైసెస్ కానీ దీంట్లో ప్లాట్స్ కానీ ఇంకా బోత్ ఈస్ట్ టు వెస్ట్ ఫేసింగ్స్తో మనకి ఇంకా స్టిల్ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో అవి కూడా కొన్నే ఉన్నాయి. ఇదివరకు అన్నయ్యగా మిగిలిన కొన్ని ప్లస్ మార్టిగేజ్ రిలీజ్ అని కొన్ని ఉంటాయి. సో వాటిలో మాత్రమే నేను రికమెండ్ చేస్తాను. ఇలా ఐడెంటిఫై చేయబడిన ఇలా డెవలప్మెంట్స్ అన్నీ చూడండి, మాకు చాలా అద్భుతంగా పెరిగిపోయినాయి మొక్కలన్నీ. సో అవెన్యూ ప్లాంటేషన్స్ అన్నీ మళ్ళీ ఇది అంతా మళ్ళీ రీక్రాప్ జరుగుతూ మళ్ళీ మొత్తం అంతా డెవలప్మెంట్స్ అన్నీ మళ్ళీ చేస్తూ ఈ రిపేర్ వర్క్స్ చిన్న రిపేర్ వర్క్స్ అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకుంటూ మళ్ళీ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కావాల్సిన రోడ్స్, అప్రోచ్ రోడ్స్, ప్రాపర్ పర్మిషన్స్ అన్నీ వచ్చున్నాయి. కాబట్టి ఇంకా దీనికి పెండింగ్ ఏంటంటే ఆల్రెడీ కరెంట్ పోల్స్ అన్నీ ఆల్రెడీ ఇదివరకు ఎస్టాబ్లిష్ చేసిన ఈ దొంగలెత్తుకుపోయిన ఇవి ఉంటాయి కదా మన ఈ అల్యూమినియం వైర్లు, ట్రాన్స్ఫార్మర్ కూడా కాపర్ కోసం ట్రాన్స్ఫార్మర్లే చూపారు. కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తూ మానిటరింగ్ చేసుకుంటూ సెక్యూరిటీ కల్పించి ఇప్పుడు మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నారు. ఈ ఫెసిలిటీస్ అన్ని ఇస్తూ మళ్ళీ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకునే స్థాయికి వచ్చేలోపు మనం బుక్ చేసుకుంటేనే ఈ పాత ప్రైసెస్ అనేది అప్లికబుల్ అవుతాయి. మీరు త్వరపడి బుక్ చేసుకుంటే కనుక రూపాయికి రూపాయి తక్కువ టైంలో మనకి రిటర్న్స్ వచ్చే అద్భుతమైన అవకాశం ఉంది. సో ఇలాంటి మల్టిపుల్ ప్రాపర్టీ లిస్టింగ్స్, అలాగే స్ట్రాటజికల్ లొకేషన్స్లో ఏది ట్రూ వాల్యూలో ఉంది, ఏది తక్కువ టైంలో రూపాయికి రూపాయి రాబోతుంది, ఇలాంటి ఐడెంటిఫికేషన్ చేసి మీకు రికమెండ్ చేయడంలో నేను ముందుండడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాంటి స్ట్రాటజీస్ వ్యక్తి నుంచి వ్యక్తి అంటే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది. మీ క్యాష్ ఫ్లోని బట్టి, మీ ఖర్చును బట్టి, మీ సేవింగ్స్ని బట్టి ఏ ప్రాపర్టీ తీసుకోవచ్చు, ఏ ప్రాపర్టీ తీసుకోకూడదు అనేది దృష్టిలో పెట్టుకుని మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. సో అలాంటి మల్టిపుల్ ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం మన ఛానల్లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో ఈ డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. సో ఇంకేదైనా ఈ లేఅవుట్ గురించి కానీ ఇలాంటి ఐడెంటిఫై చేయబడిన ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం కానీ మన ఛానల్లో ఈ స్క్రీన్లో ఇచ్చిన 7416664467 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.